రెండు ఫోటోకాల్ ఈక్వలే కదా. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రెండు పర్సనాలిటీలు ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పర్సనాలిటీలు. సెకండ్ బెంచ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇందులోకి? రెండో బెంచ్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇందులోకి? ఏం అవసరం ఉంది? లేదు. కేటీఆర్ గారు కూడా మాట చెప్తున్నా, కేటీఆర్ గారు మీకు పదే 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 అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంది ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి ఆడే కూర్చోండి రోజు. కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. ఇక కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు ఎట్లా అది. ఇక అసెంబ్లీ ఎందుకు మరి? ఇక ఈ బిల్లు అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను జ్ఞాపకం చేయించిన కళ్ళు దుకాణం అది కూడా అడుగుతాడేమో మరి కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్. ఇక ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అదే ఇంత సిన్సియర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు రానాయన బొట్టి పెట్టి కేసీఆర్కి చెప్తుంటే అడుగుతుంటే రండి, క్లారిటీ వస్తుంది కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏం వివరణ ఇస్తారు, ఏం చెప్తారు? ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు నువ్వేం అడదలుచుకున్నావు అడుగు. ఇవన్నీ వదిలే కేటీఆర్ గారు. ఇక ఈ కళ్ళు బొల్లి మాటలు మాట్లాడకి అన్నీ అయిపోయినాయి ఇవన్నీగా. ఇప్పుడు ఏంది అసలు? నీళ్ళ కోసమే తెలంగాణ. ఆంధ్రలో తిట్టింది నువ్వే, ఆంధ్ర నాయకులను తిట్టింది నువ్వే, ఆంధ్రలో నిలగొడదామన్నది నువ్వే. రాష్ట్రం వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలోకి కాలికి ముళ్ళిరిగితే నోటి పన్నుతో తీస్తానన్నది నువ్వే, పొడుస్తాన్నది నువ్వే, నోటి పన్నుతో తీస్తాన్నది నువ్వే. కేటీఆర్ గారు మీరు దీనికి జవాబు చెప్పండి. నేను అడుగుతున్నా కదా, కేటీఆర్ గారిని అడుగుతున్నా కదా. మీ స్వయంగా మీ నాయన, నువ్వు, నీ చెల్లెలు, నీ బామ్మడిది, మీ ఫ్యామిలీ ఆంధ్రలో తిట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు, తెలంగాణ రాష్ట్రానికి. అయిన తెల్లారి ప్లేట్ పల్టాయి చేసిరు. గ్రేటర్ ఎలక్షన్ రాగానే ఆంధ్రోళ్లకు అరికాలికి ముళ్ళు ముచ్చుకుంటే నోటి పన్నుతో పీకేస్తా అని అన్నావు. ఇలా కూడా ఆ డైలాగులు నీయే, ఈ డైలాగులు నీయే. ఇక్కడ తేడా ఎక్కడుంది కేటీఆర్ గారు? అవును, అప్పుడు నీకు తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఎమోషన్ల రాష్ట్ర విభజన జరుగుతుంది, మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ ఎజెండా అది. ఇది అయిపోయింది. అచ్చా సరే, అప్పుడు నీళ్ళు దొంగతనం చేసిరు ఆంధ్రోళ్ళు అంటివి, నీళ్ళు ఎత్తుకపోయారు అంటివి, రాత్రిపూట బిందెలతో మూసిరు అంటివి, ఇన్ని పిటకథలు చెప్పారు మీరు. ముఖ్యమంత్రి అయినాక మన జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు మరి మీ నాయన ఇంటికి బంగ్లాకు వచ్చిండు? ఎవరు? జగన్ ముఖ్యమంత్రి. అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నువ్వేమో తెలంగాణ ముఖ్యమంత్రివి. మరి నీళ్లు ఎత్తుకపోయిన దొంగలని నువ్వెందుకు మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టినావు? నువ్వే కదా దొంగలు అన్నావు. వాళ్ళందరూ దొంగలని నువ్వే అన్నావు, మేమనలే.
కాంగ్రెస్ అనలే ఎక్కడ. మీరే నువ్వే అన్నావు దొంగలు దొంగలు లంగలు లఫంగల నువ్వేంటివి వాళ్ళని ఆంధ్రోళ్ళని మేమన్నా. ఏమైంది లాస్ట్కి వస్తే జగన్ అక్కడి నుంచి ముఖ్యమంత్రి నువ్వు 3 సార్లు పిలుస్తేవి, దర్వాజలో పోయి ఆహ్వానిస్తేవి, శాలువలు కాపుతీవి, లంచ్ తీసుకపోతేవి, తిని పడితేవి. మళ్ళీ నువ్వు ఇక్కడ చేస్తే నేను వాళ్ళకు సిగ్గుచేయడం లేదు, వాళ్ళు నిన్ను పిలిచిర్రు, నీకు పిలిచి ఏమో నీకు తినబెట్టిర్రు. సెకండ్ బెంచే కదా. సీఎం నేనండి క్లారిటీ ఇస్తా. సీఎం ఒక జాతీయ పార్టీ నాయకుడు, ఒక మొన్నటిదాకా ఉన్న పిసిసి రేవంత్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది నేను కేసీఆర్ గారిని అంటలేదు. కేసీఆర్ గారు నంబర్ వన్ ఇద్దరు నంబర్ 1 బెంచ్లే, అందులో ఏం తేడా లేదు. నేను కేసీఆర్ పర్సనాలిటీ నేనేం తక్కువ చేయను, చాలా బిగ్ పర్సనాలిటీ. మాకు ఆ జ్ఞానం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు, మీకు లేకపోవచ్చు పిల్లలకు జ్ఞానము, మాకు ఆ జ్ఞానం ఉన్నది. మేము ఎప్పుడు కూడా కేసీఆర్ని తక్కువ చేసి మాట్లాడతలేడు ఇక్కడ జగ్గారెడ్డి. కేసీఆర్ గారు వెరీ బిగ్ పర్సనాలిటీ, నో డౌట్. కానీ మా ముఖ్యమంత్రి మాజీ పిసిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ. మాదేమో ఢిల్లీ పార్టీ, ఇదేమో గల్లీ పార్టీ. మీరైనా గల్లీ పార్టీ, ఇంకా మాదైనా ఢిల్లీ పార్టీ. ఢిల్లీకి గల్లీకి ఫరక్ లేదా? ఈ జ్ఞానం కూడా లేదా కేటీఆర్ గారికి? అచ్చా, మరి వాళ్ళని ఇంటికి వచ్చి 3 సార్లు భోజనం చేస్తే దానికి లెక్క చెప్పు. మరి మీరు పోయి మీ నాయన పోయి ఆడ తిన్నాడు, రాయలసీమలో పోయో ఆంధ్ర దిక్కు ఎక్కడ పోయి తిన్నాడు. ఈడ మీరు కోడి పులుసు తినబెట్టారు, వాళ్ళేమో చేపల పులుసులు తినబెట్టారు. మీ పులుసుల కథ బాగానే ఉంది, కానీ మరి ఈ మధ్యాహ్నం మేము ఇట్లాగానే పడుతున్నాం మీకు తెలంగాణ వాళ్ళంతా. పులుసులు తినుడు కరెక్టే, నీళ్ళ పంచాయతీ పెట్టుడు కరెక్టే, మళ్ళీ మా మీద నిందలేసుడు ప్రయత్నాలు ఇది కరెక్టే. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డం పట్టుకొని చెప్తున్నాడు, ఆయన మీకు రండి నాయన అసెంబ్లీకి రండి, ఆడ బంగ్లా ఉంది, వచ్చి చర్చ పెడదాము, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి. ఎలక్షన్లప్పుడు పొలిటికల్ స్టడీ చేసుకుందాం అందరం, అది వేరు. కానీ పరిపాలనలో పార్ట్ అయినప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్గా కాంగ్రెస్, యాజ్ ఎ ప్రతిపక్షంగా అటు బీఆర్ఎస్ డిబేట్ ఉంటుంది, మాట్లాడదాము, సవరణలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ ఉంటుంది. ఇది అసలు విషయం. ఇది నేనేమంటున్నా చారి, ఒక్కటే విషయం అది పెట్టుకోండి. అసెంబ్లీ లేదు, అసెంబ్లీ అనేది ఇప్పుడు ఎమ్మెల్యేలం కదా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారా లేకపోతే ఆడ కళ్ళ దుకాణంలో కూర్చుంటారా? కేటీఆర్ కంటే పాపం వదిలేసి